ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు రేపు బెయిల్ పిటిషన్ వేయనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బెయిల్ కోరనున్నారు. ఇక అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు అధికారులు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇక సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ తరపు న్యాయవాది కోరారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని, రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇక మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్గా పనిచేశారని, ఆయన అరెస్టుపై స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ అనంతరం కూడా విజయవాడకు సంబంధించినటువంటి కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు అయితే లిక్కర్ కేసుకు సంబంధించి విచారణ అనంతరం కూడా విజయవాడకు సంబంధించినటువంటి కోర్టు ఆదేశాల ప్రకారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు అయితే ఇక మిథున్ రెడ్డిపై సిట్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది సిట్. మనీ ట్రయల్తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డి ఉన్నట్లు సిట్ పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారించారు అధికారులు. ముడుపుల ద్వారా నిందితులు, ప్రైవేటు వ్యక్తులు, ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, గత ప్రభుత్వంలో ఉన్నవారు లబ్ధి పొందారని ఆ రిపోర్టులో వెల్లడించారు.